అపోస్తులుడైన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుకుందాం. 22వ వచనం నుండి. మరునాడు సముద్రపు టద్దరిని నిలిచి ఉన్న జన సమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణె తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళినరయు తెలుసుకొనిరి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పురుషులకి కాకుండా ఇంకా మిగతా వారికి పంచినప్పుడు అక్కడ మరునాడు మరలా సెకండ్ డే కూడా యేసుక్రీస్తు ప్రభువు కోసం జన సమూహం వెంబడించడం జరుగుతుంది. ఆయన రోగుల పట్ల ఆయన చేసిన సూచక క్రియలను బట్టి, స్వస్థత కార్యాలను బట్టి జన సమూహం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు కొరకు వెతుకుతుంది. అయితే అక్కడ ఒక చిన్న దోణె, అందులో శిష్యులు మాత్రమే వెళ్ళారు కానీ యేసుక్రీస్తు ప్రభువు వారితో వెళ్ళలేదు అని తెలుసుకొని వారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకి దగ్గరనున్న తిబెరయ నుండి వేరే చిన్న దోణెలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవటం జనసమూహం చూచినప్పుడు వారు చిన్న దోణెలకి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వెళ్ళిరి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచి అంతమందికి 5,000 మంది పురుషులకు కాకుండా మిగతా వారికి కూడా పంచిపెట్టిన ఆ స్థలం నుండి వారు తెలుసుకున్నారు యేసు ప్రభు కానీ శిష్యులు కానీ ఇక్కడ లేరు అని తెలుసుకొని వారంతా కూడా చిన్న చిన్న దోణిలు ఎక్కి యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ కపెర్నహూమునకు వెళ్ళారండి. కపెర్నహూమునకు వెళ్ళారు. కపెర్నహూములో పేతురు, అంద్రెయ, ఫిలిప్పు వీరు కపెర్నహూము పట్టణకు కాపురస్తులు వాళ్ళు అక్కడ ఉండేవారు అన్నట్టు. కాబట్టి కపెర్నహూమునకు వెళ్ళారండి. హల్లెలూయా. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడిక్కడికి వచ్చితివి అని అడగగా, యేసు, మీరు సూచనలను చూచటం వల్ల కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయితే వారు ఒక సముద్రపు టద్దరిన యేసుక్రీస్తు ప్రభువును కనుగొన్నారంట. యేసుక్రీస్తు ప్రభువును కనుగొని ఆ సముద్రపు టద్దరికి వచ్చి, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చావు? మేము నీ కొరకు అక్కడ వెయిట్ చేస్తున్నాం కదా, నువ్వు ఎక్కడైతే రొట్టె విరిచి అందరికీ పంచిపెట్టావో ఆ స్థలంలో మేము వెయిట్ చేస్తున్నాం కదా, బోధకుడా, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే కానీ సూచక క్రియలను మహత్కార్యాలను చూడటం వల్ల మీరు నన్ను వెంబడించటం లేదు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. అయితే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి. క్షయమైనదంటే కంటికి కనిపించేది, ఫిజికల్ గా కనిపించే ఆ క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు. ఎందుకంటే అది మీకు నిత్య జీవం ఇచ్చేది, నిత్య జీవం ఇచ్చేది. కాబట్టి అందుకే తండ్రి అయిన దేవుడు కుమారుని దాని కొరకు ముద్రించి ఉన్నాడు. అది సైన్ అయి ఉన్నది. కుమారునికి అదొక సైన్. అక్షయమైన ఆహారం మీకు పంపించడానికి తండ్రి అయిన దేవుడు కుమారుని ఒక సైన్ గా ముద్రించి మీ దగ్గరికి పంపించి ఉన్నాడు. హల్లెలూయా. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలని ఆయన అడగగా, యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచితే దేవుని క్రియ అని వారితో చెప్పాను. అయితే వారు అడుగుతున్నారు, మేము దేవుని క్రియలు చేయాలంటే మేము ఏం చేయాలి? దేవుని క్రియలను జరిగించటకు మేము ఏమి చేయవలను అని యేసుక్రీస్తు ప్రభుని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన పంపించిన వాని యందు విశ్వాసం ఉంచటయే దేవుని క్రియ అని వారితో చెప్పాడు. ఆయన ఎవరైతే కుమారుని లోకానికి పంపించాడో ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచటయే అదే దేవుని క్రియ. హల్లెలూయా. వారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. అయితే వారు అంటున్నారు, సరే, తండ్రి అయిన దేవుడు నేను పంపించాడని మేము నమ్మాలంటే నువ్వు మాకు ఏ సూచక క్రియ చూపిస్తున్నావు, ఏ సూచక క్రియను జరిగిస్తున్నావు మా కళ్ళ ఎదుట? ఆల్రెడీ 5 రొట్టెలు 2 చేపలను విరిచి అంతమందికి పంచిపెట్టినప్పుడు అది సూచక క్రియనే కానీ వారు అది అడగట్లేదు. కానీ మరలా మాకు ఏ సూచక క్రియ, ఆ కార్యాన్ని బట్టే వారు విశ్వాసం ఉంచవచ్చు. కానీ వారు అంటున్నారు, ఇంకే సూచక క్రియ మాకు చూపిస్తావు? అయితే మా పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారు కదా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుతో చెప్తున్నాడండి. హల్లెలూయా. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను.
అయితే యేసుక్రీస్తు ప్రభు దానికి సమాధానం ఏం చెప్తున్నాడంటే, పరలోకం నుండి ఆ ఆ ఆహారం మోషే మీకు ఇయ్యలేదు గానీ, పరలోకం నుండి తండ్రి అయిన దేవుడే ఆ ఆహారాన్ని మీకు అనుగ్రహించున్నాడు. అయితే పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమిచ్చు దేవుడు అనుగ్రహించే ఆహారము అయున్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. అయితే వారు ఏమంటున్నారంటే, ప్రభువా, పరలోకం నుండి దిగివచ్చి ఎల్లప్పుడూ మాకు నిత్య జీవం ఇచ్చే ఆహారాన్ని ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించండి ప్రభువా అని అడుగుతున్నారు. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎల్లప్పుడూ దప్పిగొనడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారితో ఏమంటున్నాడంటే, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిగొనడు అని చెప్తున్నాడండి. అయితే అక్షయమైన దాని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు. అక్షయమైన ఆహారం, అక్షయమైన దాహము అంటే అది నిత్యత్వంలోనికి వెళ్ళే ఆహారం, నిత్యత్వంలోనికి వెళ్ళే దాహం గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఏమనంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ అక్షయమైన దాని కొరకు మీరు కష్టపడండి. అయితే ఆ జీవాహారమును నేనే, ఆ జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు దప్పిగొనడు అని చెప్తున్నాడండి. హల్లెలూయా. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఏమాత్రమును బయటికి త్రోసివేయను. మీరు నన్ను చూచి కూడా విశ్వసింపక ఉన్నారు. నేను ఆల్రెడీ 5 రొట్టెలు 2 చేపలను ఇంత సూచకక్రియ జరిగించినా కూడా మీరు ఇంకొక సూచక్రియ అడుగుతున్నారు. మీరు నన్ను చూసి కూడా విశ్వసింపక ఉన్నారు. అయితే తండ్రి నాకు ఎంతమందిని అయితే అనుగ్రహిస్తారో వారందరూ కూడా నా యొద్దకు వస్తారు. నా యొద్దకు వచ్చు అని నేను ఏమాత్రం కూడా త్రోసి వేయను అంటున్నాడండి ప్రభువు. హల్లెలూయా. అయితే తండ్రి ఎవరినైతే అనుగ్రహిస్తారో వారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారండి. అంతేగాని రైస్ బ్యాగ్ల కోసమో దేని కొరకో ఆశపడి వెళ్ళేవారు కాదండి. తండ్రి అయిన దేవుడు ఎవరినైతే నడిపిస్తాడో, ఎవరికైతే ఆ యొక్క అభిషేకం ఇస్తాడో, ఎవరికైతే ఆ యొక్క రక్షణ మారుమనసు అనుభవం ఇస్తారో వారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. నా యొద్దకు ఎంతమంది అయితే వస్తారో వాళ్ళని నేను ఏమాత్రం కూడా బయటికి త్రోసివేయను. వాళ్ళు ఒకవేళ పాపాలు కనిపించవచ్చు, దోషాలు కనిపించవచ్చు, బలహీనతలు కనిపించవచ్చు. అనుదినము మనతో మాట్లాడే బోధకుడు బైబిల్ అండి. అనుదినము మనతో మాట్లాడే బోధకుడు బైబిల్. నోరు లేని ప్రసంగికుడు కానీ మన హృదయాలను పరీక్షించే బోధకుడు, మనల్ని సర్వసత్యంలోనికి నడిపించే బోధకుడు. ఈ వాక్యము రోజు మనతో మాట్లాడుతుందండి. హల్లెలూయా. నా యొద్దకు వచ్చేవాడు ఒకవేళ బలహీనతలతో ఉన్నా, ఒకవేళ పాపంలో ఉన్నా, ఒకవేళ దోషంలో ఉన్నా దినము సరిచేస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఎంత మాత్రం కూడా త్రోసివేయడండి. హల్లెలూయా. నా యొద్దకు వచ్చువని నేను ఎంత మాత్రము త్రోసివేయను. నా ఇష్టంను నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చకే పరలోకం నుండి దిగి వచ్చుతూనే, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమియూ పోగొట్టుకునక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపు అని చిత్తమైనది. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నా స్వచిత్తాన్ని చేసుకోవడానికి నేను ఈ లోకానికి రాలేదని చెప్తున్నాడు ప్రభువు. హల్లెలూయా. నన్ను పంపిన వాని చిత్తము జరిగించటకు మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని అని చెప్తున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి తిని అని చెప్తున్నాడు. ఏ ప్రవక్త కూడా పరలోకం నుండి దిగి రాలేదు భూమి మీదకి. ఏ ప్రవక్త అయినా తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత దేవుని దర్శనాన్ని బట్టి ప్రవక్తగా ప్రకటించుకున్నాడు. దేవుడిచ్చిన దర్శనాన్ని ప్రకటించిన ప్రవక్త అని చెప్పుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, ప్రవక్త కంటే గొప్పవాడు నేను ఎక్కడున్నా అని చెప్పేసి. హల్లెలూయా. శిష్యులు అడిగినప్పుడు, ఫిలిప్ అడిగినప్పుడు, తండ్రిని మాకు కనపరచమన్నప్పుడు, నువ్వు ఇంతవరకు ఎరగకుండా ఉన్నావా, నన్ను చూసినావు కదా, నువ్వు తండ్రిని చూసినట్టే అని. దేవుడు ప్రవక్త అని చాలా మంది మాట్లాడుతుంటారు. యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రవక్త మాత్రమే. ఆయన భూలోకానికి వచ్చి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తాడు, పరలోకం నుండి దిగి వచ్చునని చెప్తున్నాడు. ఆయన కన్యక గర్భంలో జన్మించాడు. ఆయన యందు ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, నాలో పాపము ఉన్నదని మీరు ఎవరు స్థాపింపగలడు అని లోకానికి సవాలు విసిరిన గొప్ప పాపము లేని దేవుడు అండి యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయ్యే నన్ను పంపువని చిత్తమైనది. దేవుడు నాకెంతమందిని అయితే అనుగ్రహించినాడో అంతమందిని నేనేమీ కూడా పోగొట్టుకోకుండా అంత్య దినమున వారిని నిత్య జీవంలోనికి లేపాలి. కాబట్టి అదే నా చిత్తమైనది, పంపిన వారి చిత్తమైనది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. హల్లెలూయా. కుమారుని చూచి అంటే తండ్రి అయిన దేవుడు కుమారుని రూపంలో ఈ భూలోకానికి రావడం జరిగింది. అయితే ఆ తండ్రి అయిన దేవుని పోలికగా దేవుడు భూలోకానికి వచ్చి కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచే వాడే
ప్రతి వాడు నిత్య జీవం పొందాలనేదే దేవుని చిత్తము. ఆయన భూలోకానికి రావడానికి కారణం ఏంటంటే, నీవు నేను పడిపోయి ఉన్నా కూడా మరలా లేచి తిరిగి లేచి మన జీవితాన్ని కట్టుకొని మన యొక్క బలిపీఠాన్ని కట్టుకొని ఆ నిత్య జీవానికి వెళ్ళడం అనేదే ఆయన చిత్తము, తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. అంత్య దినమున అంటే చివరి దినమున, ఈ లోక యుగ సమాప్తి జరిగినప్పుడు నేను వాణ్ణి లేపేదను అంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. 41వ వచనం. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సనుక్కొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదుము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చినాడని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడని. హల్లెలూయా. కాబట్టి యేసు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారంని నేనే అని చెప్పినప్పుడు అంట, అక్కడ ఉన్న యూదులు సనుగుతున్నారంట. ఈయన మనకు తెలుసు కదా, ఈయన పరలోకం నుండి వచ్చాడని చెప్తున్నాడు ఏంది? ఈయన మనకు తెలుసు కదా, ఈయన తల్లిదండ్రులు మనకు తెలుసు కదా, ఈయన తల్లిదండ్రులు యోసేపు మరియలు కారా, ఈయన సహోదరులు కూడా మనతో ఉన్నారు కదా అని చెప్పేసి అంటున్నారండి అక్కడ. హల్లెలూయా. అందుకు యేసు, మీలో మీరు సనుగుకొనకుడి, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యుద్ధకు రాలేడు. అంత్యదినమున నేను వాడిని లేపుదును. అయితే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, మీలో మీరు సనుగుకొనకుడి. నన్ను తండ్రి ఎంతమందిని అయితే ఆకర్షించి నా దగ్గరికి పంపిస్తారో వారు మాత్రమే నా యుద్ధకు వస్తారు. నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యుద్ధకు రాలేడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. అంతేగాని ఏ రైస్ బ్యాగ్ల కోసం ఆశపడి ఎవరు దేవుని దగ్గరికి రాడండి. హల్లెలూయా. తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడో వారు మాత్రమే తండ్రి యొద్దకు వస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినమున వానికి నిత్య జీవం ఇవ్వడమే దేవుని యొక్క విధి. హల్లెలూయా. చదివిన ఈ వాక్య భాగం దేవుడు దీవించునుగాక.